ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో చైనా తైవాన్ వివాదం అత్యంత క్లిష్టమైనదిగా మారింది. యుక్రెయిన్ యుద్ధం ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంటే, మరోవైపు తూర్పు ఆసియాలో చైనా చేస్తున్న యుద్ధ సన్నాహాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ దేశాల మధ్య గొడవేమిటి, అగ్రరాజ్యాల ప్రయోజనాలేంటో విపులంగా పరిశీలిద్దాం. తైవాన్ చరిత్రను పరిశీలిస్తే ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన చైనా అంతర్యుద్ధం ఫలితం. 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ మావో జడాంగ్ నాయకత్వంలో విజయం సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న నేషనలిస్టు పార్టీ కుమింటాంగ్ ఓటమిని అంగీకరించి ప్రధాన భూభాగం నుండి పారిపోయి తైవాన్ ద్వీపంలో స్థిరపడింది. అప్పటి నుండి చైనాలో కమ్యూనిస్టు పాలన, తైవాన్లో ప్రత్యేక ప్రజాస్వామ్య పాలన కొనసాగుతున్నాయి. చైనా దీనిని తనలోని ఒక తిరుగుబాటు రాష్ట్రంగా భావిస్తుంటే, తైవాన్ మాత్రం తాను ఒక స్వతంత్ర దేశమని చెప్పుకుంటోంది. ప్రపంచంలోనే అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా TSMC వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల నుండి యుద్ధ విమానాల వరకు అవసరమయ్యే 90% పైగా హై ఎండ్ చిప్స్ ను సరఫరా చేస్తున్నాయి. తైవాన్ చైనా వశమైతే ఈ సాంకేతిక సంపదంతా చైనా పరమవుతుంది. తద్వారా అమెరికా వంటి దేశాల సాంకేతిక రంగంపై చైనా నియంత్రణ సాధించటమే కాకుండా ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకోవడానికి వీలవుతుంది. భౌగోళికంగా తైవాన్ ఫస్ట్ ఐలాండ్ చైన్లో కీలక భాగంగా ఉంది. ప్రస్తుతం అమెరికా తన మిత్రదేశాల సాయంతో ఈ ప్రాంతంలో చైనా నౌకాదళాన్ని కట్టడి చేస్తోంది. తైవాన్ను స్వాధీనం చేసుకుంటే చైనాకు పసిఫిక్ మహాసముద్రంలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల చైనా తన జలాంతర్గాములను, యుద్ధ నౌకలను సులభంగా అమెరికా తీరాలకు సమీపంలోకి పంపగలదు. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని దెబ్బతీసి చైనాను ఆసియాలోనే తిరుగులేని మహాశక్తిగా నిలబెడుతుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు తైవాన్ విలీనం అనేది ఒక భావోద్వేగపూరితమైన అంశం. ఓన్ చైనా విధానం ద్వారా దేశాన్ని పూర్తి స్థాయిలో ఏకం చేయడం జిన్పింగ్ తన రాజకీయ జీవితంలో అతిపెద్ద ఘనతగా భావిస్తున్నారు. తైవాన్లో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాలోని కమ్యూనిస్టు పాలనకు ఒక సవాలుగా కనిపిస్తోంది. తైవాన్ను లొంగదీసుకోవడం ద్వారా చైనా తన నిరంకుశ పాలనా పద్ధతే శ్రేష్టమైనదని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటోంది. ఇది చైనా జాతీయవాదాన్ని బలపరచడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై చైనా ప్రతిష్టను అమాంతం పెంచుతుంది. ఇటీవల చైనా తన సైనిక విన్యాసాలను తైవాన్ గగనతలంలోనూ సముద్రంలోనూ పెంచింది. పునరేకీకరణ తప్పదని జిన్పింగ్ పదే పదే హెచ్చరిస్తున్నారు. దీనిని గమనిస్తున్న అమెరికా ఈ కవ్వింపు చర్యలను ఆపాలని చైనాను హెచ్చరిస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం తైవాన్ స్వయం ప్రతిపత్తి ముఖ్యమని వాషింగ్టన్ వాదిస్తోంది. అమెరికా అధికారికంగా తైవాన్ను ఒక దేశంగా గుర్తించకపోయినా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ద్వారా దానికి రక్షణ కల్పిస్తోంది. బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ఆయుధాలను తైవాన్కు అమ్ముతోంది. దీని వెనక 2 ప్రధాన కారణాలున్నాయి. వాటిలో ఒకటి చైనా సూపర్ పవర్గా ఎదగకుండా అడ్డుకోవడం, రెండోది ఆయుధాల అమ్మకం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం. ఇది ప్రపంచ పెద్దన్న అమెరికా కుయుక్తి. అయితే చిన్న దేశాలు ఎప్పుడూ పెద్ద దేశాల రాజకీయ చదరంగంలో పావులవుతున్నాయనే సంగతి అంతర్జాతీయంగా అనేక సంఘటనలు రుజువవుతున్నాయి. వాటిలో రష్యా యుక్రెయిన్ యుద్ధం మన కళ్ల ముందు కనిపిస్తున్న ప్రధాన ఉదాహరణ. ఇదిలా ఉంటే చైనా తైవాన్ దేశాల మధ్య తలదూరిస్తే తన మాట చెల్లుబాటవుతుందా లేదా అనేది ఆలోచించలేనంత స్థితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చైనా ఆర్థికంగా, సైనికంగా ఎంతో బలోపేతమైంది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పట్టు సడలుతోందనే వాదనలు ఉన్నాయి. యుక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా తైవాన్ కోసం నేరుగా యుద్ధానికి దిగుతుందా అన్నది సందేహమే. అయితే అమెరికా ఆంక్షలు విధిస్తే చైనా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి చైనా కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు తైవాన్ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని సునాయే తకాయచి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు తెరతీశాయి. మరోవైపు తైవాన్కు ఆయుధాలు విక్రయిస్తామని అమెరికా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే చైనా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే బీజింగ్ 20 అమెరికా రక్షణ రంగ సంస్థలు 10 మంది ఎగ్జిక్యూటివ్లపై ఆంక్షలు విధించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే చెప్పినట్లు తైవాన్కు ఎదురయ్యే ముప్పు జపాన్కు ఎదురయ్యే ముప్పే. తైవాన్ గనక చైనా వశమైతే జపాన్ సముద్ర మార్గాలు చైనా ఆధీనంలోకి వెళ్తాయి. ఇది జపాన్ భద్రతకు, వ్యాపారానికి ప్రమాదం. అందుకే జపాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచుకుని అమెరికాతో కలిసి తైవాన్కు మద్దతుగా నిలుస్తోంది.
చైనా అనుసరిస్తున్న గ్రే జోన్ వార్ఫేర్ అనేది ప్రత్యక్ష యుద్ధం ప్రకటించకుండానే శత్రువును మానసికంగా, ఆర్థికంగా బలహీనపరిచే ఒక విలక్షణమైన వ్యూహం. ఈ పద్ధతిలో చైనా సైనిక శక్తిని ప్రయోగిస్తుంది, కానీ అది పూర్తి స్థాయి యుద్ధం కిందకు రాదు. ఉదాహరణకు, తైవాన్ రక్షణ గగనతలంలోకి నిరంతరం యుద్ధ విమానాలను పంపడం, తైవాన్ చుట్టూ భారీ నౌకాదళ విన్యాసాలు చేయడం ద్వారా ఆ దేశ రక్షణ వ్యవస్థను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేసి వారిని శారీరకంగా, ఆర్థికంగా అలసిపోయేలా చేస్తుంది. ఇది తైవాన్ సైన్యం ధైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని భయాందోళనలను నిరంతరం సృష్టిస్తుంది. సైనిక చర్యలతో పాటు ఈ వ్యూహంలో భాగంగా చైనా సైబర్ దాడులు, సమాచార యుద్ధాన్ని తీవ్రంగా వాడుతుంది. తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేయడం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, తైవాన్ ప్రజల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేయడం ఇందులో ప్రధాన అంశాలు. అలాగే ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా తైవాన్ వ్యాపారాలను దెబ్బతీస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, అంతర్జాతీయ చట్టాల పరిధిని దాటకుండానే తైవాన్ను లోలోపల గుల్ల చేసి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే తైవాన్ని లొంగదీసుకోవాలన్నదే ఈ గ్రే జోన్ వార్ఫేర్లో బీజింగ్ అసలు ప్లాన్. చైనా తైవాన్ వివాదం గనక పూర్తి స్థాయి యుద్ధంగా మారితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తైవాన్ కేవలం ఒక ద్వీపం మాత్రమే కాదు, అది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలక కేంద్రం. అమెరికా తన తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం తైవాన్కు రక్షణ కల్పించే బాధ్యతను కలిగి ఉంది. ఒకవేళ చైనా దాడి చేస్తే అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్లతో కలిసి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్రరాజ్యాల మధ్య నేరుగా సైనిక ఘర్షణ మొదలవుతుంది. ఇది అగ్రరాజ్యాల మధ్య జరిగే యుద్ధం కాబట్టి చివరకు అణుయుద్ధంగా మారే ముప్పు కూడా పొంచి ఉంది. ఆర్థిక కోణంలో చూసినా ఈ యుద్ధం ప్రపంచానికి వినాశకరంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాడే అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ సరఫరా నిలిచిపోవడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ రంగం కుప్పకూలుతుంది. దక్షిణ చైనా సముద్రం గుండా జరిగే సముద్ర వ్యాపారం స్తంభించిపోవడంతో అన్ని దేశాల్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు చైనా, అమెరికా వంటి భారీ ఆర్థిక వ్యవస్థలు యుద్ధానికి దిగితే అది ఆధునిక మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సంక్షోభానికి దారితీస్తుంది. ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధం కంటే 1000 రెట్లు ప్రమాదకరంగా మారుతుంది. అగ్రరాజ్యాలు తమ ప్రయోజనాల కోసం చిన్న దేశాలను యుద్ధక్షేత్రాలుగా మార్చడం అనేది ప్రపంచ రాజకీయాల్లో తరచుగా కనిపిస్తున్న ఒక చేదు నిజం. దీని వెనక కేవలం రాజకీయాలే కాకుండా లోతైన ఆర్థిక మరియు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. తైవాన్, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన ఆయుధ కంపెనీలకు బిలియన్ల డాలర్ల ఆర్డర్లొచ్చేలా చేసుకుంటోంది. యుద్ధం జరిగితే ఆయుధాల వినియోగం పెరుగుతుంది. తద్వారా ఆయుధ తయారీ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడతాయి. ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే. రెండు అగ్రరాజ్యాలు నేరుగా తలపడితే అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అవి చిన్న దేశాలను వేదికగా చేసుకుని ప్రాక్సీ వార్కు తెరలేపుతాయి. ఒక దేశానికి ఒక అగ్రరాజ్యం మద్దతిస్తే రెండో దేశానికి మరో అగ్రరాజ్యం ఆయుధాలు సరఫరా చేస్తుంది. తద్వారా తమ సైనికులను కోల్పోకుండానే శత్రుదేశం యొక్క శక్తిని, వనరులను క్షీణింపజేయవచ్చు. యుక్రెయిన్ విషయంలో రష్యాను ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీయటానికి పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాయనే విమర్శ ఇందులో భాగమే. యుక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి యుద్ధాన్ని పొడిగిస్తున్నట్టుగానే తైవాన్ను కూడా చైనాపైకి ఉసిగొలుపుతున్నారనే అనుమానం కలుగుతోంది. యుక్రెయిన్ ఐరోపాలోని ప్రధాన భూభాగంతో అనుసంధానించబడి ఉంది. పోలాండ్, రొమేనియా వంటి నాటో దేశాలతో యుక్రెయిన్కు పొడవైన భూ సరిహద్దులు ఉన్నాయి. రష్యా విమానాలను కూల్చివేసినా లేదా ఓడరేవులను దిగ్బంధించినా అమెరికా మరియు ఇతర దేశాలు ట్రక్కులు, రైళ్ల ద్వారా సరిహద్దుల గుండా నిరంతరాయంగా ఆయుధాలను పంపగలుగుతున్నాయి. కానీ తైవాన్ ఒక ద్వీపం. దీనికి చుట్టూ సముద్రమే తప్ప ఏ దేశంతోనూ భూ సరిహద్దు లేదు. యుద్ధం మొదలైతే ఆయుధాలు కేవలం విమానాలు లేదా ఓడల ద్వారానే వెళ్లాలి. ఒకవేళ చైనా సముద్ర ముట్టడి చేస్తే తైవాన్కు ఆహారం, ఇంధనం అందడం కూడా అసాధ్యమవుతుంది. చైనా నౌకాదళం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దది. యుద్ధం సంభవిస్తే చైనా చేసే మొదటి పని తైవాన్ చుట్టూ సముద్ర ముట్టడి చేయడం. తైవాన్ వైపు వచ్చే ప్రతి ఓడను, విమానాన్ని చైనా అడ్డుకోగలదు. యుక్రెయిన్ విషయంలో రష్యా భూ సరిహద్దులను చైనా మూసివేయలేకపోయింది. కానీ తైవాన్ విషయంలో చైనా తన క్షిపణులు, యుద్ధ నౌకలతో ఒక అజేయమైన గోడను నిర్మించగలదు. ఈ దిగ్బంధనాన్ని దాటుకుని ఆయుధాలు సరఫరా చేయాలంటే అమెరికా నేరుగా చైనాతో యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది ప్రపంచానికి మరింత గడ్డు పరిస్థితులను తెచ్చిపెడుతుంది. కాబట్టి అగ్రదేశాలు పూర్తిగా తమని తాము యుద్ధ గోదాలోకి నెట్టుకోవని మేధావులు బలంగా విశ్లేషిస్తున్నారు.
మొత్తంగా విశ్లేషిస్తే చైనాపై అమెరికా పూర్తి ఆధిపత్యం నెగ్గడం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అసాధ్యమైనప్పటికీ తన వ్యూహాత్మక ప్రయోజనాలను వదులుకోవడానికి వాషింగ్టన్ సిద్ధంగా లేదు. చైనా ప్రపంచంలో తిరుగులేని మహాశక్తిగా ఎదగకుండా అడ్డుకోవడం, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. భౌగోళిక భద్రత దృష్ట్యా జపాన్ కూడా అమెరికా అడుగుజాడల్లో నడవక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవానికి యుద్ధం ఏ దేశానికి మేలు చేయదు, సదా వినాశనానికే దారితీస్తుంది. కాబట్టి చైనా తైవాన్ల మధ్య వివాద పరిష్కారానికి స్టేటస్ కోని కొనసాగించటమే ప్రస్తుతానికి అత్యంత శ్రేయస్కరం. అగ్రరాజ్యాలు తమ స్వార్థపూరిత ఆధిపత్య పోరును పక్కనబెట్టి దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. తైవాన్ యొక్క ప్రజాస్వామ్య స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూనే చైనాను సైనిక చర్యకు ప్రేరేపించకుండా సంయమనం పాటించడమే ప్రపంచ శాంతికి మరియు స్థిరత్వానికి ఏకైక మార్గం.